మాది అడ్రస్ వెతుక్కుంటూ మీది ఎందుకు వచ్చింది? అంటే అది మీరు నిజమా కాదా తెలుసుకుందామని. నీది అబద్ధం చెప్తే మాకు నచ్చదు. మర్యాదగా నిజం చెప్పు. అంటే కొన్ని ధర్మ సందేహాలు తీర్చుకుందామని వచ్చాను. ఓ క్యా హే? ఆ, అంటే బాబా, ఒక స్వామీజీ మా ఇంటికొచ్చి నన్ను దోష నివారణ పూజ చేయమన్నారు. ఏమి దోష నివారణ పూజ చేయమన్నారు? అంటే అది వారసుడికి ప్రమాదం జరగకుండా దోష నివారణ పూజ చేయమన్నారు. నువ్వు చేయను అన్నావా? అవును స్వామి, అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు? అదే అదే మాట్లాపూర్ బాబా శక్తి. ఎందుకు చేయను అన్నావు? కారణమేమిటి? స్వామి, మీకు నిజంగా శక్తులున్నాయా? నాది శక్తుల్ని అనుమానిస్తావు? అంటే బాబా, నేను ఏ ఆన్సర్ అక్కడ చెప్పానో మీరు చెప్పేస్తున్నారు. మీ దివ్య దృష్టి ఉపయోగించి దేనికోసం ఆన్సర్ చెప్పానో మీరు చెప్పేయండి. మాది నిన్ను ప్రశ్నిస్తాను కానీ నువ్వు నన్ను ప్రశ్నించకూడదు. బాబా, ఈ విభూతిని బొట్టు పెట్టుకోమని ఇస్తారు గాని ఇలా ఏ బాబా వాడరు. మాతాపూర్ బాబాకి ఆగ్రహం వస్తే విభూతి చల్తాడు, దీంతో కొడతాడు. అదేంటి లేచారు? మీరు దాంతో కొడతానన్నారు కదా. మీది నిజం చెప్పాను, మేము ఏమి అన్నాం. చెప్పు, అప్పుడే నీ ధర్మ సందేహం నేను తీర్చగలను. అది బాబా అడిగినా సరే నువ్వు మనం ఆడుతున్న నాటకం గురించి చెప్పకు. నేను చెప్పలేను బాబా. నిధి నిజం చెప్పకుంటే నిధి సందేశం మాది ఎలా తీరుస్తుంది? కావాలంటే డబ్బులు ఇస్తాను. ఒక తాయితీ ఇవ్వండి నాకు. నేను నిజం చెప్పకపోతే తాయెత్తు కాదు కదా, చిన్న మంత్రం కూడా చదవం. నేనైతే నిజం చెప్పలేను బాబా, నన్ను క్షమించండి, నేను వెళ్ళొస్తాను. అది కాదు మాత, నిధి నిజం చెప్పడానికి సమస్య ఏమిటి? అవును, నీ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. నిజం చెప్పని ఈ నీచురాల్ని వెంటనే ఇక్కడి నుంచి పంపించండి, లేకపోతే నేను దీంతో కొడతాను. వద్దు బాబోయ్. ఎంత ప్రయత్నించినా సహస్రమ్మ నిజం చెప్పలేదు. లక్ష్మమ్మ, మన శాస్త్రం ఏదో నిజం దాస్తుందమ్మా. త్వరలోనే అన్ని కనుక్కుందాం పండు.